కార్యం దిగ్విజయం చేయవు ఈ సహస్రనామార్చన పదిదేవుని 108 నామాలు విష్ణుమూర్తి యొక్క 24 నామాలపై కుటుంబాన్ని సంకల్పించారు. ఆ సంకల్పం సిద్ధించాలని చెప్పి లోక కళ్యాణం ఆ లోక కళ్యాణంలో మేము కూడా ఉండాలని చెప్పి అమ్మవారిని మంచిగా ప్రార్థన చేసి నిరంతరము ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మాకు చేయించుకోండి తల్లి అని చెప్పి అందరూ ప్రార్థన చేయండి. అందరూ ఒకసారి గురుదేవికి నమస్కారం చేసుకోండి. సముద్ర వసనేదేవి సముద్ర వసనేదేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే పృథివ్యై నమః సకలోపచారార్థే గంధాక్షత పుష్పం సమర్పయామి. రోజు ఉదయం లేవగానే ఇది చెప్పాలి. అయితే అమ్మవారికి రోజు మనం రోజు కాళ్ళు తగిలిస్తుంటాం కదా, మనం ఎక్కడ కాళ్ళు తగిలితే ఏం చేస్తాం, ఏమంటాం, సారీ చెప్తారా? సారీ చెప్పొద్దు. అయితే అప్పుడు మనకు వారి నుంచి క్షమాపణ దొరుకుతుంది. అట్లానే మనం రోజు కాలు పెట్టండి, మనం భూమి మీద నడవలేం కదా. కాబట్టి అమ్మ మనల్ని ఓర్పుతో భరిస్తుంది. కాబట్టి ఆ తల్లికి పొద్దులు లేవగానే దండం పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా అందరు చేతులు జోడించండి. మంచిగా భూతల్లికి నమస్కారం చేసి మా పాదాలు తగులుతున్నందుకు క్షమించి తల్లి, ఎట్లయితే మేము తప్పులు ఒప్పులు తెలిసి తెలియక చేస్తున్నాం, మమ్మల్ని భరిస్తున్నావు. నీకున్నటువంటి ఎంతటి ఓర్పుందో మాకంతటి ఓర్పును ఓపికను ప్రసాదించు తల్లి అని భూదేవికి మంచిగా ఓర్పుకు ప్రతిరూపం భూదేవి. అట్లా ఓర్పును నేర్పు మాకు ప్రసాదించమని తల్లిని ప్రార్థన చేయండి. కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్ర గణాశ్రిత కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపా మహేందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అక్షధర్వణ అంగైశ్చ సహితాత్ సర్వే కలిశాంతి సమాశ్రిత అత్ర గాయత్రి సావిత్రి సరస్వతి శాంతి పుష్టీకరే తదా ఆయాంతు దేవి పూజార్థం దుర్గక్షయకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి. అందరూ కూడా మంచిగా ప్రార్థన చేయండి. సమస్తమైనటువంటి భారతదేశంలో ఉన్న నదీ దేవతలందరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కలశంలో ఉన్న నీళ్లలో ఆసీనులై ఉండండి, ఆవాహించి ఉండండి. మేము అమ్మవారి అర్చన చేస్తున్నాం. మీ పుణ్యజలాలు మీరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పి మనసారా నదీ దేవతలందరినీ కూడా మంచిగా పిలువండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత కలశోదకేన అభిమంత్రియ కలశోదకేన పూజా ఇచ్చే నీళ్ళు తాగటానికి మీకు పూజ కాదా ఇచ్చేటి నీళ్ళు తాగడానికి. ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నేను అడిగినప్పుడు తాగడానికి ఇప్పుడు ఏమవుతుంది. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం చ సంప్రోక్ష శేషజలం విశ్రుదే. ఎవరికి నీళ్ళు కావాలి? ఎవరికైనా తాగడానికి కావాలా? అందరూ కూడా చేతులు జోడించండి. ఆయన ముఖము గజముఖము పాశము అంకుశము ధరించినటువంటి 2 చేతులు, ఏకదంతము ధరించిన మరొక చేతు, అభయాస్తము, లావాటి శరీరము, లావాటి కాళ్ళు, బాగా మందంగా ఉన్నటువంటి పాదాలు, వేళ్ళు, మంచిగా స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి మూషికము, సింహాసనంపై కూర్చున్నటువంటి వినాయకుడు, దివ్యమంగళము. గజముని యొక్క ముఖమును ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వమంగములు కలుగుతాయి. అటువంటి గజముఖులు ధరించినటువంటి వారు గణపతి. స్వామి రూపాన్ని మంచిగా చిన్నగా ఉంటాయి, స్వామి కళ్ళు పెద్దగా ఉంటాయి, స్వామి చెవులు ఆ చెవులు ఊపుతూ ఉంటే వచ్చే దాని వల్ల భక్తులకు వచ్చేటువంటి శుభకార్యాల్లో వచ్చే విఘ్నాలన్నీ కూడా పటాపంచలుతాయి. అటువంటి విఘ్నరాజుని మంచిగా మనస్సులో ధ్యానం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి.